హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. ప్రెగ్నెన్సీ టైంలో టైలరింగ్ చేయడం మంచిదేనా? నార్మల్గా చెప్పాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో టైలరింగ్ చేయడం సురక్షితమే, అలానే కొన్ని విధాలుగా మంచిది కూడా. అది మన హెల్త్ కండిషన్ని బట్టి ప్రెగ్నెన్సీ టైంలో బేబీ ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో మనం టైలరింగ్ చేయాలి అనుకున్నట్లయితే దీనిలో ఉండే లాభాలు, నష్టాలు, అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. ఫస్ట్ మనం బెనిఫిట్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మానసిక ప్రశాంతత. మనం టైలరింగ్ చేయడం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ధ్యానం చేయడం లాంటిది అనమాట. మనం ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు చాలా హెల్దీగా అలానే ప్రశాంతంగా ఉండగలుగుతాం. క్రియేటివిటీ, మనకి ఏదైనా ఒక డ్రెస్ అవ్వచ్చు, పుట్టబోయే బేబీకి సంబంధించిన చిన్న చిన్న డిజైన్స్ అవ్వచ్చు, మనం ఓన్గా మన చేతితో చేస్తే ఆ హ్యాపీనే వేరు. అలానే చిన్న చిన్న క్రియేటివిటీస్ కూడా ట్రై చేయొచ్చు. టైంని సద్వినియోగం చేసుకోవచ్చు. మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ టైం ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఇలాంటి ఏదైనా ఒక స్కిల్ని నేర్చుకుంటే ఉన్న టైంని చక్కగా మనం ఎక్కువ క్రియేటివ్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. యాక్టివ్గా ఉండడం, రోజంతా అలానే పడుకోవడం, కూర్చోవడం లాంటివి కాకుండా ఇలా ఏదైనా ఒక యాక్టివిటీని సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఫుల్ డే యాక్టివ్గా ఉండొచ్చు. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాము. మనము ప్రెగ్నెన్సీ టైంలో టైలరింగ్ చేయాలి అంటే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. ఎక్కువసేపు అలానే కూర్చొని ఉండటం, అంటే మనకి స్టిచ్చింగ్ చేయడం కానీ కటింగ్ చేయడం కానీ స్టార్ట్ చేసాము అంటే గంటల తరబడి అలానే ఒకే చోట కూర్చోకుండా ఒక 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ వర్క్ చేసామంటే ఒక 5 మినిట్స్ లేచి రెస్ట్ తీసుకొని మరలా స్టార్ట్ అవ్వండి వర్క్. కరెక్ట్ పొజిషన్లో కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ చేయాలి అంటే మనకి ఇక్కడ మెషిన్ ఏదైతే ఉంటుందో దీనికి తగ్గ హైట్ కరెక్ట్గా ఉండేలాగా స్టూల్ ఉండేటట్లు చూసుకోండి. అలానే పిల్లో కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఇలా ముందుకు వంగినట్లుగా కాకుండా బ్యాక్ సైడ్కి కూడా సపోర్ట్కి ఒక పిల్లో పెట్టుకోండి. అప్పుడు మనకి ఆ స్టిచ్చింగ్ మొత్తం చేసే విధానం అంతా కన్వీనియంట్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఒకేసారి ఎక్కువ టైం అలానే కూర్చుండిపోతే బ్లడ్ సర్క్యులేషన్, లెగ్స్ మూమెంట్ అంత ఫ్రీగా ఉండదు. కాబట్టి ఎక్కువసేపు కాళ్ళను కదిలించకుండా అలానే ఉండకుండా మధ్య మధ్యలో జస్ట్ అలా మూవ్ చేయండి లెగ్స్. అప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది. కళ్ళపై ఒత్తిడి పడకుండా చూసుకోండి. మనం స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు రూమ్లో వెలుతురు ఉండేలాగా చూడండి. అప్పుడు ఎక్కువ వెలుతురు ఉండటం వల్ల మనకి కళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడదు, అలానే హెడేక్ రాకుండా ఉంటుంది. టైలరింగ్నే వృత్తిగా చేసేవారైతే కనుక ఒక్కొక్కరికి ఏంటంటే మొత్తం ఫుల్ ఇదే టైలరింగ్ ప్రొఫెషనల్గా ఉంటుంది. అయితే ఒకవేళ మీరు ఇదే వృత్తిలో ఉన్నట్లయితే కనుక ఎక్కువ డెడ్ లైన్స్ పెట్టుకోవద్దు, ఈ టైంకి ఇవ్వాలి, ఇలా ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకుండా వీలున్నంత పీస్ఫుల్గా వర్క్ చేసుకునేలాగా చూడండి. మీ ఆరోగ్యానికి ఇబ్బంది పడనంత వరకు ప్రశాంతంగా టైలరింగ్ వర్క్ని కంటిన్యూ చేయొచ్చు. పదునైన వస్తువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర టైలరింగ్ టూల్స్ చాలా ఉంటాయి, సీజర్, నీడిల్స్, ఇలా చాలా ఉంటాయి కదా. వీటిని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. అలానే స్టెరిలైజ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కొంచెం నీట్గా ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి. ఎప్పుడు టైలరింగ్ ఆపేయాలి? ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా తల తిరగడం, కళ్ళు బైర్లు కమ్మినట్లుగా ఉండడం, కాళ్ళ వాపులు, ఇలా ఎక్కువగా అలసటగా ఉంటే వెంటనే టైలరింగ్ చేయడం ఆపేసేయండి. ప్రెగ్నెన్సీ టైంలో టైలరింగ్ చేయడం అనేది మంచిదే. అలానే సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా కాలక్షేపం కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా మనకి ఓపిక బాగా ఉన్నంతసేపు చక్కగా టైలరింగ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అలసటగా అనిపించింది అంటే వెంటనే ఆపేసి రెస్ట్ తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఓకే పర్వాలేదు అనుకుంటే అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి. చూసారు కదా, ప్రెగ్నెన్సీ టైంలో టైలరింగ్ నేర్చుకోవడం మంచి కాలక్షేపం. అలానే మీ స్కిల్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే మన పేజ్ని ఫాలో చేయండి.